పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి భారీ గుడ్ న్యూస్. హాయ్ ఫ్రెండ్స్, పీఎఫ్ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్ వచ్చింది. ఉద్యోగం పోయినా, కంపెనీ మూతపడినా, నెలల తరబడి జీతం రాకపోయినా ఇక మీ పీఎఫ్ డబ్బుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇప్పటి వరకు కేవలం 75% మాత్రమే తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 100% పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తాన్ని విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు ఎవరు అర్హులు, ఏ సందర్భాల్లో మొత్తం డబ్బు తీసుకోవచ్చు, దీనివల్ల ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు ఏంటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భారతదేశంలో కోట్లాది మంది ఉద్యోగులకు భవిష్యత్తు భద్రగా నిలిచేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం, యజమాని నుంచి మరికొంత మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. ఉద్యోగ జీవితంలో ఇది ఒక పెద్ద ఆర్థిక భరోసాగా మారుతోంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఈ డబ్బును తీసుకోవాలంటే ఇప్పటి వరకు ఎన్నో నిబంధనలు ఉండేవి. ఇప్పటి వరకు ఉద్యోగాలు తమ పీఎఫ్ డబ్బును పూర్తిగా తీసుకోవాలంటే సరైన కారణాలు చూపించాల్సి వచ్చేది. దానికి సంబంధించిన పత్రాలు కూడా సమర్పించాల్సి వచ్చేది. అధికారులు పరిశీలించిన తర్వాత మాత్రమే క్లెయిమ్ ఆమోదించేవారు. చాలాసార్లు డాక్యుమెంట్లలో చిన్న పొరపాట్లు ఉన్నా, సరైన ఆధారాలు లేకపోయినా క్లెయిమ్ తిరస్కరించబడేది. దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు ఇదే సమస్యకు పరిష్కారంగా ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక పరిస్థితుల్లో అర్హులైన సభ్యులు ఎలాంటి కారణం వివరించకుండా తమ పీఎఫ్ ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్ను 100% వరకు ఉపసంహరించుకునే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం లక్షలాది మంది ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా వర్తించే నిబంధన కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అయితే ఆ పరిస్థితుల్లో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడనుంది. మొదటిగా కంపెనీ లాకౌట్ లేదా మూసివేత పరిస్థితిని తీసుకుందాం. ఒక కంపెనీ 15 రోజుల కంటే ఎక్కువ కాలం మూతబడితే లేదా లాకౌట్ ప్రకటిస్తే ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆదాయం లేక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో వారు తమ పీఎఫ్ ఖాతాలోని మొత్తం డబ్బును తీసుకునే అవకాశం కల్పించారు. ఇంకో ముఖ్యమైన పరిస్థితి నిరుద్యోగం. ఉద్యోగి ఉద్యోగం కోల్పోయి ఎటువంటి నష్టపరిహారం కూడా పొందకపోతే అతను తన పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. కొత్త ఉద్యోగం దొరికే వరకు ఆర్థిక అవసరాలకు ఈ డబ్బు ఉపయోగపడుతోంది. ఇంకా చాలా మంది ఉద్యోగులు ఎదుర్కొనే మరో సమస్య జీతాలు ఆలస్యంగా రావడం. కొన్నిసార్లు కంపెనీలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా నెలల తరబడి జీతాలు చెల్లించలేకపోతాయి. ఇప్పుడు 2 నెలల కంటే ఎక్కువ కాలం జీతం అందకపోతే ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఒక ఉద్యోగి కుటుంబాన్ని పోషించడానికి నెల జీతం పైన ఆధారపడుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి 2 నెలల జీతం రాకపోతే పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుందో ఊహించండి. ఇంటి అద్దె, పిల్లల చదువు, కరెంటు బిల్లులు, వైద్య ఖర్చులు అన్ని భారంగా మారిపోతాయి. అలాంటి సమయంలో పీఎఫ్ డబ్బు ఉపయోగపడేలా ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకోవడం ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తోంది. ఇంకా ఉద్యోగి కేసు కోర్టులో పెండింగ్లో ఉన్నా, ఉద్యోగం నుంచి తొలగించిన, ఉద్యోగ విరమణ జరిగిన, ఉద్యోగ కోతల కారణంగా ఉద్యోగం కోల్పోయినా కూడా పూర్తి పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగంలో ఉద్యోగాల కోతలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో, ప్రైవేట్ రంగంలో అనేక సంస్థలు ఉద్యోగులను తొలగిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఉద్యోగులకు ఆర్థిక భద్రతగా నిలిచేది వారి పీఎఫ్ నిధులే. అందుకే ఈ నిర్ణయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరో ముఖ్యమైన అంశం, కంపెనీ సుదీర్ఘకాలం మూసివేయబడడం. ఒక సంస్థ నెలల తరబడి కార్యకలాపాలు నిర్వహించకపోతే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడతారు. అలాంటి సందర్భాల్లో కూడా మొత్తం పీఎఫ్ డబ్బును తీసుకునేలా వీలు కల్పించారు. ఇప్పుడు చాలా మందిని ఎక్కువగా ఆకర్షిస్తున్న విషయం వైద్య అవసర పరిస్థితులు. కుటుంబంలో ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం వచ్చినప్పుడు, పెద్ద మొత్తంలో వైద్య ఖర్చులు అవసరమైనప్పుడు సాధారణంగా ప్రజలు అప్పులు చేస్తారు, బంగారం అమ్ముకుంటారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో పీఎఫ్ ఖాతాలోని మొత్తం సొమ్మును కూడా వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. ఫ్రెండ్స్, ఈ నిర్ణయం వెనుక ఈపీఎఫ్ఓ ప్రధాన లక్ష్యం ఏమిటంటే క్లెయిమ్ తిరస్కరణల తగ్గించడం. గతంలో కారణాలు, పత్రాలు, రుజువులు వంటి అంశాల కారణంగా అనేక క్లెయిమ్లు తిరస్కరించబడేవి. దీంతో నిజంగా అవసరమైన సమయంలో ఉద్యోగులకు డబ్బు అందకుండా పోయేది. ఇప్పుడు ఆ సమస్యను తగ్గించేందుకు ఈ మార్పులు తీసుకువచ్చారు. ఇటీవల కాలంలో ఈపీఎఫ్ఓ అనేక సంస్కరణలు చేపడుతోంది. క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, ఆన్లైన్ సేవలను మెరుగుపరచడం, ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ పెంచడం, సభ్యులకు సులభంగా సేవలు అందించడం వంటి చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ఈ కొత్త నిబంధన కూడా అదే దిశగా మరో కీలక అడుగుగా భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఉద్యోగులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. పీఎఫ్ డబ్బు అనేది భవిష్యత్తు భద్రత కోసం ఉద్దేశించిన పొదుపు. అందువల్ల నిజంగా అవసరమైన పరిస్థితుల్లో మాత్రమే ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడం మంచిది. ఎందుకంటే ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయి. అయినప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాన్ని కాపాడుకోవడానికి
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి, వైద్య ఖర్చులను భరించడానికి, ఉద్యోగం కోల్పోయిన సమయంలో జీవనాధారంగా నిలవడానికి నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, మీకు పిఎఫ్ ఖాతా ఉందా? ఈ కొత్త నిబంధన గురించి మీ అభిప్రాయం ఏమిటి? 100% విత్డ్రా అవకాశం ఉద్యోగులకు మరింత భద్రత కల్పిస్తోందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఉద్యోగులు పిఎఫ్ ఖాతాదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిన సమాచారం కాబట్టి ఎక్కువ మందికి చేరేలా చేయండి. ఇలాంటి ఉద్యోగాలు, పిఎఫ్, ఈపీఎఫ్ఓ, ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సమాచారం కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.